అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంగా ఏర్పడి ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా 10 నియోజకవర్గాల్లో కూడా వాడవాడల ఆ ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటున్నారు. ప్రస్తుతం ఎంపీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. ఎలా రాష్ట్రం అంతా ఓ పండుగ వాతావరణం. చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా చెప్పిన మాట కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా, అనాలోచిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలతో రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నా ఒక సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి జూలై 1వ తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రం అంతా ఓ పండుగ వాతావరణంలో సాగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఒక్కసారి 7,000 ఇచ్చారు. ఆ అవతాతల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంది? అవతాతల కళ్ళ ఆనందం అంటే ఆ అవ్వను చూస్తే నీకే అర్థం అవుద్ది, ఆ అవ్వను చూస్తే నీకే అర్థం అవుద్ది. అవ్వ, ఈ ప్రభుత్వంలో 7,000 ఇచ్చారు కదా, ఎలా ఉంది? బాగా సంతోషంగా ఉంది. నాకు దురోన్ సమ్మతగా బాగుంది. పోయిన ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చిన ఇవాళ నేను ఇంటికి పోయి ఎంతమందికి చెబుతాను. అందరు నాకు ఫోటోలు తీసి డబ్బులు ఇచ్చి మా సాయోళ్ళు, చీనయ్యోళ్ళు అందరూ నాకు 10 ఏళ్ళ నుంచి ఆసనాలు ఉండి బాగా చూసుకున్నారు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. 24వ వార్డు ఎందుకు దత్తత తీసుకున్నారు? ఎందుకంటే ఈ ఏరియా నుంచి నా కళ్యాణ మండపం, నేను ఉన్న స్థలం దేశంలోనే ఇది పెద్ద రాష్ట్రంలో సెకండ్ హౌసింగ్ బోర్డు కాలనీ. ఇది ఇక్కడ వాళ్ళు చాలా మంది ఆ ల్యాండ్లో భాగస్తులు చాలా మంది ఇక్కడి నుంచి ఉన్నారు. అప్పటి నుంచి నాకు ఈ ఏరియాతో పరిచయం ఉంది. రెండోది, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రెండో పెద్ద కాలనీ హౌసింగ్ బోర్డు. మొదట కోకట్పల్లి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ. సో మనం ఈరోజు అదృష్టం ఇటువంటి కాలనీలు మనం దత్తత తీసుకోవడం. సార్, మీరు కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ మొత్తం చూశారు, తిరిగారు. ఇప్పుడు అందరు పింఛన్లు ఇస్తా, ఆ అవ్వతాతల కళ్ళల్లో ఎలా చూశారు ఆనందం? ఇది పండుగ వాతావరణం. ఎక్కడికి పోండి మొహంలోనే నవ్వలేని వాళ్ళు కూడా ఆ 7,000 చేతికి తీసుకుంటే వాళ్ళలో మొహంలో ఆ కళ వేరుగా ఉంది. మనకెంత సంతోషం అంటే ఈరోజు నాకు పార్లమెంట్ ఉన్నా ఇది చూడాలనే నేను నిలిచిపోయింది. ఈరోజు ఈ ఆనందం చూస్తే ఇప్పుడే మీరు చూసి ఉంటారు ఆ పెద్ద ఆమె ఎట్లా మాట్లాడింది. ఇదే పరిస్థితి ఎక్కడ పోయినా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే మొత్తం మీద చాలా పండుగ వాతావరణం నిలబడి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా అమలు అవుతాయి కూడా అని వీళ్ళంతా చెప్తున్నారు. వీడియో ప్రతితో ఆర్టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.